నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ విక్రమాదిత్య గారు. సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎక్కడ చూసినా ఇంట్లో ఖచ్చితంగా ఒక్కలైనా ఉంటున్నారు. తప్పు. ఇంట్లో ముగ్గురు ఉంటున్నారు. ఇంట్లో ముగ్గురు ఉంటున్నారు. ఒక 5 ఉన్నారు అనుకో, ఇంట్లో 5 మెంబర్స్ మినిమం కంపల్సరీ గ్యారంటీగా ముగ్గురు ఉంటున్నారు. ఇంత ఎందుకు ఎక్కువైపోయింది అంటారు? మనకి మనిషి భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయం మనిషికి 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు తినడానికి ఒక 120 కేజీలు బియ్యం లాటేసి పెడితే ఆకలి ఎక్కువైపోయి 120 కేజీలు 30 ఏళ్ళకే తినేసాం. దానివల్ల వచ్చి త్వరగా వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు మనకి కేటాయించబడినటువంటి సంపద అయిపోయింది. అది అయిపోయినప్పుడు మనం వెళ్ళిపోవాలి మన డ్యూటీకి. ఇప్పుడు ఒక పని మీద వచ్చావు, నీకు ఉదయం నుంచి సాయంత్రం దాకా సరిపోయే స్క్రిప్ట్ మొత్తం ఇచ్చారు, నువ్వు టక 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 3 అవర్స్లో చేసేసావు. అప్పుడు ఏం చేస్తావు? నీ వర్క్ అయిపోయింది, వెళ్ళిపోవాలి. వెళ్ళిపో, ఎందుకు ఉండడం అని నేచర్ నిన్ను తీసేయడానికి ప్రయత్నం. బాస్ పని అప్పు చెప్పాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ టైమింగ్స్లో ఉన్న వాళ్ళని వాడుకుని నీట్గా నువ్వు ఆహ్లాదంగా ఈ వాతావరణం అంతటిని పరీక్షించుకుంటూ వీళ్ళందరితోటి సఖ్యతగా ఉంటూ నవ్వుతూ ఆనందంగా సాయంత్రం 6 గంటల వరకు పని చెయ్యమ్మా అంటే 9 గంటలకు వచ్చి 10:30 11 గంటలకు వర్క్ ఫినిష్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పరిగెట్టించేసి పని చేయించేసి ఎందుకంత ఆయాసం? ఓ 10 నిమిషాలు ఫస్ట్ స్క్రిప్ట్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుని టీ తాగి మంచిలు తాగి అందరూ సరదాగా మాట్లాడుకుంటే హెల్దీ వాతావరణం ఉంటుంది. నేను పని అంతా ఫినిష్ చేసేస్తాను 10 నిమిషాలు చేసేస్తావు, గుడ్, వెరీ గుడ్, చేయగలవు. కానీ అది కాదు జీవితం. మనం అవసరానికి మించి పరిగెట్టిస్తూ అవసరానికి మించి సంపాదించేస్తూ కొన్ని డయాబెటిక్ అనే వ్యాధి మనకి విపరీతం అయిపోయింది. అది విపరీతంగా దానికి డబ్బులు ఖర్చు కూడా. ఎందుకంటే ఒకసారి అంటూ డయాబెటిక్ మన శరీరంలో ప్రవేశిస్తే అది ఇంకా పోయేంత వరకు దాన్ని మనం మెయింటైన్ చేస్తూనే ఉంటాం. ఇదే జీవితం అయిపోయింది. పోనీ అలాగని చెప్పేసి ఏమన్నా అప్పుల బారిన పడిపోయి అప్పులు చేయలేక, ఇచ్చిన వాళ్ళు తీసుకున్న అప్పులు తీర్చలేక, వాళ్ళు మళ్ళీ అప్పులు ఇవ్వక, మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేక ప్రాణాలు పోతున్నాయా? లేదు. ఎక్కడికక్కడ డబ్బు పుట్టేస్తుంది, ఎక్కడికక్కడ మనం శ్రమపడిపోతున్నాం, మాత్రలు కొనేసుకుంటున్నాం, కానీ జీవితాన్ని బరువుగా భారంగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఒక 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుని దైవ ధ్యానంలో నలుగురు కూర్చొని మాట్లాడుకోవడానికి సమయం లేదు. కానీ అపాయింట్మెంట్లు తీసుకుని కార్పొరేట్ హాస్పిటల్ బయట బెంచీల మీద కూర్చుని బ్లడ్ టెస్ట్లకు ఇచ్చి షుగర్లు బాగా పెరిగిపోయిన తర్వాత డయాలసిస్ కోసం మంచాల మీద 4-5 గంటలు శిక్షల్ని అనుభవిస్తూ బతికేస్తానికి ఇష్టపడతాం తప్ప పొద్దుటే లేచి సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి 1 గంట సేపు అలా నడుచుకుంటూ గ్రామం అంతా తిరిగి, అంటే పార్కులు ఉంటే ఇప్పుడు మన పార్కులో తిరుగుతున్నాం, లేని రోజు చిన్న చిన్న ఊర్లు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు సరౌండింగ్ ఊర్లు తిరిగితే, అంటే దీనికి ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉంటుంది. అశ్వినో అశ్విరౌజౌ గ్రామ పరస్తాత్ వ్యవస్థ పరస్తాత్ అని ఒక మంత్రం ఉంటుంది. అశ్విని నక్షత్రం అంటే అశ్విని నక్షత్రంలో ఉన్నవాళ్ళు కానీ, అశ్వినిలు అంటే రోగ నిర్ధారణ చేసేవాళ్ళు కానీ తిరుగుతారు. తిరిగితే మన ఊర్లో ఏముంది, ఎవరెవరికి ఎలా ఉంది, ఏమేమి ఉంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు అంతా మనకి 4 గోడల మధ్య టీవీ స్క్రీన్లతో సరిపోతుంది, అయిపోయింది అంతే. మన ఊర్లో మన ఇంటి పక్కన ఏముందో కూడా మనకు తెలియదు. అందుకని ఏంటంటే ఇది చెయ్యాలి. ఎవరైతే ఇలా తిరుగుతారో వాళ్ళు అశ్వినిలా, అంటే గుర్రాల్లా పరిగెడతారు. అది మనం చేయట్లా, తిరగాలి. అది తిరగనన్ని రోజులు ఈ సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మనకి కేటాయించింది 120 సంవత్సరాలు. మనకి దానికి సంబంధించిన ఆహారం ఉదయం కొంత, మధ్యాహ్నం కొంత, సాయంత్రం కొంత, అలా ఒక మాసం. మనకి తిథులు, వారాలు, నక్షత్రాలు ఉంటాయి కదా, అలా ఆయా మాసాల్లో ఆయా ప్రకృతుల సహజంగా వచ్చేటువంటి ఆహారాన్ని, సీజనల్ ఫ్రూట్స్ని తింటూ చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఈ జీవితాన్ని తీసుకెళ్లాల్సిన మనం ఏడుస్తూ మాత్రలు వేసుకుంటూ థైరాయిడ్ ట్యాబ్లెట్లు, బీపీ ట్యాబ్లెట్లు, షుగర్ ట్యాబ్లెట్లు, ఇంకా కొత్తగా విటమిన్ డి ట్యాబ్లెట్, సప్లిమెంట్ ట్యాబ్లెట్, B12, కాల్షియం సప్లిమెంట్, మిల్క్ ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్స్, షేక్లు, అవి ఇవి. ఎందుకు జీవితం? అయితే మరి ఆ ప్రకృతి పరంగా వచ్చేటువంటి వెజిటేబుల్స్లో కావచ్చు, మీరు అన్నట్టు వెజిటేబుల్స్లో ఈ డయాబెటిక్ వాళ్ళకి ఏమైనా మంచి ఔషధ గుణాలతోటి ఉన్నాయంట? చాలా ఔషధాలు అద్భుతమైనటువంటి ఉన్నాయి. జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఫస్ట్ తిండి కోసం బ్రతకకూడదు. అంటే చాలామంది ఇప్పుడు మీకు రోగం వచ్చిందా, ఉదయం ఒక 20 గుడ్లు, మధ్యాహ్నం ఒక 1/4 కేజీ మేక మాంసం, తర్వాత 1 లీటరు
ఆలివ్ ఆయిల్ తాగేయండి అని చెప్తుంటారు. ఇది కాదు, మళ్ళీ వచ్చిందే దీనివల్ల మనం తిండి వ్యవస్థ బాగలేదు కాబట్టి వచ్చింది. అందుకని మన జీవన విధానం ఇది కాదు. పొద్దుటే లేవాలి, ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి సహజమైనటువంటి ముందు ఫస్ట్ నీళ్లు మన శరీరాన్ని నడిపించేది. అందుకని సూర్యోదయానికి పూర్వం నిద్ర లేస్తేనే నీళ్లు తాగడానికి అర్హత ఉంది. సూర్యోదయం తర్వాత లేచి లీటర్లు నీళ్ళు తాగుతుంటే కుదరదు. పాపం అంటే మంత్రి సత్యనారాయణ రాజు గారు చెప్తూ ఉంటారు, నీళ్లు బాగా తాగండి, రోజుకి 8 లీటర్లు తాగండి అని. అది సూర్యోదయానికి పూర్వం నిద్ర లేచిన వాళ్ళకు మాత్రమే ఉషపానము అని ఉంటుంది. రాజుగారు చెప్పారు కదా అని చెప్పేసి 8 గంటలు నిద్రలేసి 4 లీటర్లు, 10 గంటలు నిద్రలేసి 4 లీటర్లు తాగితే కిడ్నీలు పోతాయి. ఇదంతా మళ్ళీ మనం రాజుగారిని ఇబ్బంది పెడుతూ ఉంటాం. రాజుగారు చెప్పడం వల్ల ఎలా చేసాం, ఆయన చెప్పడం రాదు అని. అది కాదు, సూర్యోదయానికి పూర్వం నిద్ర లేచిన వాడికి మాత్రమే నీళ్లు తాగే అర్హత ఉంది. వాడికి దాహం వేస్తుంది, దాహం వేసిన వాడు మాత్రమే నీళ్లు తాగాలి. రాజుగారు చెప్పాడను, విక్రమాదిత్య చెప్పాడను తాగకూడదు. అలా అప్పుడు అయిపోయిన తర్వాత సీజనల్గా వచ్చే ఫ్రూట్స్, మన ఊర్లో మన సీజనల్గా ఏం పండుతున్నాయో ఆ ఫ్రూట్స్ తినాలి. కింగ్ ఫుడ్ తినాలి. డయాబెటిక్ నుంచి బయటకు రావాలనుకునే వాళ్ళకి చెప్పేది. మేము తినడం కోసం బ్రతకట్లేదు. చాలామంది తెలియక పాపం డాక్టర్లు కూడా చెప్పారు, గంటకు ఒకసారి తినాలి. అసలు తిన్నదే అరిగేడుస్తలేదు, గంటకు ఒకసారి తింటే ఉన్నది కూడా పోతుంది. ఆ ట్యాబ్లెట్లు అలా వేసుకుంటూ జీవితాంతం ట్యాబ్లెట్లు వేసుకుంటూనే ఉండాలి. ఒకసారి అంటే ఉదయం తినాల్సింది ఉదయం 9 గంటల లోపు తినేయాలి. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంకేమీ తినకూడదు. నువ్వు తిన్న పదార్థం యొక్క స్వభావం 4 గంటలు అనుకో అరగడానికి, 4 గంటలు గ్యాప్. 9 గంటలకు తిన్న తర్వాత 4 గంటే 9, 10, 11, 12, 1 గంట. 1 గంటకు మళ్ళీ భోజనం చేయి. 1 గంటకే భోంచేయి. ఆకలేస్తేనే భోంచేయి. అది ఎప్పుడు 12 నుంచి 1 గంట 2 గంటల మధ్యలో ఆకలేస్తేనే ఇది హెల్త్ ఆకలి, ఆరోగ్యకరమైనటువంటి ఆకలి. 1 గంట 2 దాటిన తర్వాత ఆకలేస్తే అది అనారోగ్యం ఆకలి, తినకూడదు. అందుకని మనకు ఒక వ్యవస్థ ఉంది. 12 గంటలకి నుంచి 1 గంట మధ్యలో ఆకలేస్తే కుటుంబం మొత్తం సఖ్యతగా కూర్చుని భోజనం చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఆకలేసినప్పుడు భోజనం చేయని చెప్పేసి అందరూ కలిసి తినకండి, ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి. అందరూ కలిసి తినాలి. అమ్మ ఒక 1/4 కిలో బియ్యం వండింది, 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒక్కడే తింటే ఏమవుతుందంటే ఎంత తింటున్నాడో వాడికి తెలియదు. అమ్మ ఏం చేస్తుంది, బిడ్డ ఆకలికి తగ్గట్టుగా పెద్దోడికి కొంచెం తక్కువ పెట్టి చిన్నోడికి ఆకలి ఎక్కువ కొంచెం ఎక్కువ పెడుతుంది. షుగర్ తోటి ఉన్నవాడు ఒంటరిగా తింటే కొంచెం ఎక్కువ తినేస్తాడు, ఒంటరిగా తిన్నప్పుడు ఎక్కువ తినేస్తాడు. అందుకని మనకి కుటుంబ వ్యవస్థ అని ఉంది. నలుగురు కలిసి 4 కంచాలు పెట్టుకుని కూర్చొని పంక్తి భోజనం అనేది చేయాలి. అది చేస్తే ఉన్నదాన్ని సరిపెట్టుకుంటాం. అంటే నేను ఎక్కువ తింటే బాగోదేమో, అమ్మ ఏమనుకుంటుందో, తమ్ముడు ఏమనుకుంటుందో ఆలోచిస్తాం. ఒంటరిగా తిన్నప్పుడు ఎవరు లేరు కాబట్టి ఈ ఆలోచన విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. అందుకని ఏంటంటే మనకు ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థను అనుసరించి అంటే మనం వ్యవస్థకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాం కాబట్టి రోగాలు వస్తున్నాయి. ఈ డయాబెటిక్ అనేది జీవన విధానంలో మార్పు రావడం వల్ల వచ్చింది. భార్యాభర్తలకి అనుసంధానం లేకుండా భార్య టైంకి భర్త టైంకి తినడం వల్ల రోగాలు పెరిగిపోయినాయి. అంటే కేవలం రోగం రావడానికి తిండి ఒకటే కారణం కాదు, మనస్సులు కూడా. కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కుటుంబ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటాం, కష్ట సుఖాలు పంచుకుంటాం. అప్పుడు ఆ బాధ కూడా కొంచెం తగ్గుతుంది, అప్పుడు రోగం తగ్గుతుంది. అందుకని దయచేసి ఒంటరిగా భోజనం చేయొద్దు. అందరూ కలిసి కుటుంబంగా సఖ్యతగా నవ్వుతూ భోజనం చేస్తే రోగాలన్నీ పటాపంచలే వెళ్ళిపోతాయి. జీవన విధానాన్ని మార్చుకోవాలి. అలాగే సాయంత్రం అసలు వండింది ఏది తినొద్దు. ఒకవేళ ఆకలేస్తుంది అలవాటు పడిపోయి ఉన్నాం కాబట్టి ఏదైనా గంజి, మధ్యాహ్నం వండగా మిగిలిన గంజి ఉంటుంది, వార్చగా మిగిలిన గంజి ఉంటుంది కదా, దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుని తాగేస్తే సరిపోతుంది. లేదు అది లేదు, మాకు వార్చిన గంజి లేదు, బట్టలకు వాడేశారు, శుభ్రంగా ఒక 100 గ్రాములు ఎంతో బియ్యాన్ని వేపి దోరగా వేయించి పొడి చేసుకుని జావలా పెట్టుకుని ఆ జావ పలచగా కాసుకుని తాగేస్తే సరిపోతుంది. ఇది జీవన విధానంలో మార్పు. ఇది కాకుండా రోగం బాగా ఉధృతంగా ఉంది, ఇబ్బంది పడిపోతున్నారు అన్నప్పుడు బీరకాయ అద్భుతంగా పనిచేస్తుంది. బీరకాయ జ్యూస్ తాగటం, తొక్క తీయకుండా బీరకాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల, అంటే 200 300 షుగర్ రీడింగ్స్ వచ్చేవాళ్ళు బీరకాయని జ్యూస్గా ఎక్కువ తీసుకోవాలి. అలాగే ఆహారంలో బీరకాయని ఎక్కువగా కూరల్లో వాడుకోవాలి. ఔషధంగా జ్యూస్లో తీసుకుని ఆహారంగా బీరకాయ వేపుని తీసుకుంటే ఈ డయాబెటిక్ అనే మహమ్మారిని చాలా త్వరగా మన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి పంపించేచ్చు. తర్వాత మనల్ని చూసి ఈ రీడింగ్స్ అన్ని ఎలా వచ్చినాయని వేరే స్టేట్ వాళ్ళు అడిగితే అప్పుడు వాళ్ళు కూడా నేర్చుకుని అక్కడి నుంచి కూడా దాన్ని తెరవేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూర్యస్మృతి.